బీసీ మిత్రులు చాలా చెప్పడం జరిగింది అన్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మనకు మన దోమ నుంచి సంజయ్ जेबी वाले अंबेडकर साहब माకు పానం మైరేరా जेबी में కొడిరా మీరు ఒకసారి మీ ప్రదర్శన చూపించాలి రండి తప్పు కలగలు లేవాలి దేవుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇంత బ్రహ్మరథం పడుతున్నటువంటి మహిళా సోదరిమణులకు మంగళ హారతితో యువకులు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఇంత బ్రహ్మాండంగా పాదయాత్ర పాల్గొనడం జరిగింది. కాబట్టి రాబోయే 28వ తారీఖు విగ్రహావిష్కరణ కార్యక్రమం అందరం కూడా ఇదే ఉత్సాహంతోనే ఇదే స్ఫూర్తితో మనమందరం కూడా చేపడం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు మీకు అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనమందరం ఏదైనప్పటికీ కూడా అలాంటి గొప్ప మహానుభావుడు మన భారతదేశంలో పుట్టడం మనమందరం గర్వించదగ్గ విషయం. విధంగా సింబలం నాగరికాన్ని కొడుకోవాలని మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి అందిస్తుంది. కాబట్టి అలాంటి మేధావుల యొక్క ఆశయాలను సిద్ధాంతాలను మనం అందరం కొనసాగించాల్సిన బాధ్యత ఉంది. ఇదే స్ఫూర్తిలో ఇదే ఉత్సాహంతో మనందరం మనగా విగ్రహం చేయాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. బీసీ మిత్రులు చాలా చెప్పడం జరిగింది అన్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మనకు మన దోమ నుంచి సంజయ్ जेबी वाले अंबेडकर साहब మాకు పానం మైరేరా जेबी में కొడిరా మీరు ఒకసారి మీ ప్రదర్శన చూపించాలి రండి తప్పు కలగలు లేవాలి దేవుడి